ఒకప్పుడు గులాబీ బాస్ వెంటే ఉంటూ పాలమ్మిన పూలమ్మిన అంటూ డైలాగులతో దుమ్మురేపినటువంటి మాజీ మంత్రి మేడ్చెలిపులి మల్లారెడ్డి ఇప్పుడు రూట్ మారుస్తున్నారా? బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? కేసీఆర్ కు గుడ్ బై చెప్పేసి కమలం గుట్టిలో చేరబోతున్నారా? అసలు మల్లారెడ్డి మనసులో ఏముంది? ఓ కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి సైలెంట్ గా ఉన్నారంటే సంచలనానికి స్క్రిప్ట్ రెడీ అవుతుందని అర్థమవుతూ ఉంటది. ఓ కార్యకర్త బర్త్డే వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి పబ్లిక్ గానే తన మనసులోని బాధను అసంతృప్తిని బయటపెట్టేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరమయ్యానని, అందుకే జనాలు కార్యకర్తలు తనను మర్చిపోతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు మల్లారెడ్డి. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మర్చిపోతుంది. నేను టీఆర్ఎస్ కు దూరమైన నన్ను మర్చిపోతాయి. టీఆర్ఎస్ కు దూరమైన నన్ను మర్చిపోతాయి. టీఆర్ఎస్ కు దూరమైన నన్ను మర్చిపోతాయి. కానీ ఎప్పుడు ఫుల్ జోష్ తో ఉండేటువంటి మల్లారెడ్డి నోట ఈ రేంజ్ లో సెంటిమెంట్ అండ్ షాకింగ్ డైలాగ్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో మేడ్చల్ పాలిటిక్స్ లో గుసగుసలు పీక్స్ కి చేరుతున్నాయి. గులాబీ కండువా తీసేసి కాషాయ గూటికి చేరేందుకు మల్లారెడ్డి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ చేసుకున్నారా అనేటువంటి కామెంట్స్ వెనుక అసలు ఆంతర్యం అదేనా అంటే పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం జోరుగా డిబేట్లు కూడా నడుస్తున్నాయి. మరి మల్లారెడ్డి కేవలం అలక పాన్పు ఎక్కారా లేదా నిజంగానే కమలం తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారా అనేది త్వరలో తేలబోతుంది. కానీ రాజకీయం అంటేనే ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటున్నాం ఎవరికి తెలియనటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోతుంది. మరి మల్లారెడ్డి గారు నిజంగా పార్టీ మారుతారా లేక గ్రాఫ్ తగ్గకుండా ఉండేందుకు మైండ్ గేమ్ ఏమైనా చేస్తున్నారా అనేది వేచి చూడాలి. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్నటువంటి వైనం ఇదే చర్చ. ఆయన కమలం గూటికి చేరబోతున్నారు, బీఆర్ఎస్ దూరం కాబోతున్నారు. మరి ముఖ్యంగా అసెంబ్లీలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు, బీజేపీ పెద్దలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆయన కోడలు బీజేపీ పెద్దల్ని కలవడం, మల్లారెడ్డి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినటువంటి వైనం, దాదాపు కమలం గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి చేరబోతున్నారు అనేటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగినటువంటి వైనం కూడా మనం చూసాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో చేపట్టేటువంటి ప్రతి చర్యలో కూడా మల్లారెడ్డి దూరంగా ఉంటూ రావడం కూడా మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఆయన నోటే ఈ షాకింగ్ కామెంట్స్ రావడం మాత్రం దుమారం లేపుతున్నాయి. బీఆర్ఎస్ కు దూరం అవుతున్నానని తనని మర్చిపోతున్నారా అంటున్నారు మల్లారెడ్డి. అంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ కి దూరం అవుతున్నారా, దూరం కావాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారా, ప్రీ ప్లాన్ గా ఉన్నారా లేదా పక్కా ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? కార్యకర్త బర్త్డే వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం మరింత చర్చకు దారితీస్తుంది. పార్టీ మార్పు పైన ఊహాగానాలకు మరింత ఊతమిస్తుంది. ఈ తాజాగా మనం చూస్తున్నటువంటి వీడియో త్వరలో పార్టీ మారబోతున్నారు అనేది మాత్రం మేడ్చల్లో గుసగుసలు వినిపెడుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటి ప్రశ్నతో పాటుగా మల్లారెడ్డికు బీజేపీ చేర్చుకోబోతుందా లేదా బీఆర్ఎస్ కు దూరం కాబోతున్నారా, బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. చూడాలి. తాజాగా మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఈ రేంజ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కమలం గూటికి చేరేటువంటి ఆలోచనలోనే ఉన్నారు అనేది మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.